ఈ ప్రెస్ మీట్కి వెల్కమ్. ఈ ప్రెస్ మీట్లో ఈరోజు గౌరవనీయులు లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అట్లాగే గౌరవనీయులు మన కౌన్సిల్ సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ గారు, అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గౌతమ్ రావు గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కాంతికిరణ్ గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతికిరణ్ గారు, అట్లాగే జిఎస్టీ కమిటీ కో కన్వీనర్ మరియు సిఏ గారు హనుమాన్లు గారు మనతో ఉన్నారు. నేను జిఎస్టీ కౌన్సిల్ కన్వీనర్, ఇప్పుడు ప్రచార కమిటీ అనే ఒకటి ఏర్పడింది, దానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న మన ఆనరబుల్ ఎంపీ లోక్సభ ఎంపీ శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా చెప్తాను. వేదిక ఉన్న అంజిరెడ్డి గారు, గౌతమ్ రావు గారు, జయశ్రీ గారు, క్రాంతికిరణ్ గారు, కిషోర్ పోరెడ్డి గారు, హనుమాన్లు గారు, చార్టెడ్ అకౌంటెంట్, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ ఉద్దేశం ఏంటంటే, జిఎస్టీ మార్పులు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ కూడా కాలేదు, 13% వరకు. దాని మీద ఈ లాభం ప్రజల వరకు అందాలే, అవగాహన వస్తేందుకు మళ్ళీ మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కమిటీ, మేమందరం కమిటీ మెంబర్స్. ఇది ఏంటంటే, ఇది అవగాహన తెస్తందుకు, పబ్లిక్ అవేర్నెస్ తెస్తందుకు. అది కేంద్ర ప్రభుత్వం చేస్తాడు, కానీ బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా చేయాలని, అంటే మేము ఇక్కడ కూర్చున్నాం కాదు, ప్రతి గ్రామంలో ప్రతి బూత్ అధ్యక్షుని వరకు ప్రచారం చేయాలని, అది మీడియా తోటి మద్దతు తీసుకొని చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదలు ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు, చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేద్దే ట్యాక్సెస్ మీద, జిఎస్టీ మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీ ఇంతగానం తక్కువ చేయలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేజన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. ఎన్నో ఇష్యూస్ మీద కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి. మా మీద ప్రతిపక్షాలు జోక్లు వేసిండ్రు, అండ్ ఇవేజన్ ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని, ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టెరిఫ్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ధనవంతులకు కూడా కొంచెం, అంటే బిజినెస్ మ్యాన్కు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్కు లాభం అయితే, మేడ్ ఇన్ ఇండియాకు లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది, అంటే ప్రతి ఒక్కరికి. కానీ ఇది ఎట్లా తట్టుకుంటుంది ప్రభుత్వం? ఒకటేసారి 10-13% ప్రభుత్వం ఎట్లా తట్టుకుంటుంది? అదే విచిత్రమైనది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వము, నేను అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా కంప్లయన్స్ పెరుగుతుంది, ఇవి చేస్తే కేసెస్ తక్కువైతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్, కంప్లయన్స్ అండ్ డిస్ప్యూట్స్ తక్కువైతుంది, ఇవేజన్ తక్కువైతుంది. ఇంకోటి, ప్రజల మీద నమ్మకం ఎక్కువైతుంది. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్సెస్ తక్కువ చేసుకుంటే, ట్యాక్సెస్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, లేకుంటే హాస్పిటల్ అయినా, రోడ్లైనా దీంతోటే కడుతుంది. కానీ అదే కాక సంక్షేమ పథకాలు కూడా దీన్ని నడుస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఒకటే దిక్కు నుంచి సంక్షేమ పథకాలు, ఇది 2 దిక్కుల నుంచి. ఎందుకంటే
మొట్టమొదలు సబ్బు మీద ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఆ ట్యాక్స్తో మళ్ళా సంక్షేమ పథకం ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నీ వండుకుంటా కింది నుంచి కూడా సంక్షేమం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. అయితే ఇది ప్రజల సంక్షేమం కొరకు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చేసినాయి, ఎన్నో చేసినాయి, పథకాలు పెట్టినాయి, సంక్షేమ పథకాలు అంటే ఆ పార్టీ సంక్షేమ పథకాలు. ఇప్పుడు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అయినా ఎవరికి వస్తున్నాయి? ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఆ పార్టీ వాళ్ళకు. ఈ జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరి సంక్షేమము కొరకు. అయితే ఇది ఒక సంక్షేమ పథకం కింద కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకు అన్ప్రెసిడెంట్, ఎందుకు ఎక్కడ కూడా జరగలేదంటే సాధారణంగా ఒక యుద్ధం తర్వాత ఓడిపోయిన వాళ్ళకు నష్టమవుతుంది, గెలిచిన వాళ్ళకు కూడా నష్టమవుతుంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏ ఎమర్జెన్సీ పెట్టలేదు. అంతకుముందు 2 యుద్ధాలకు ఎమర్జెన్సీ పెట్టిండ్రు. అంటే యుద్ధం ఎమర్జెన్సీ, చైనాతోటైనా బంగ్లాదేశ్ అయినా యుద్ధంతో ఎమర్జెన్సీ. కానీ యుద్ధం అయినాక తీయాలి కదా, తీయరు. ఎందుకంటే యుద్ధం అయిపోయినాక మనం గెలిచినా ఓడిపోయినా ప్రతి దేశంలో అంటే అమెరికా ఉండని, ఇండియా ఉండని, పాకిస్తాన్ ఉండని యుద్ధం తర్వాత నష్టపోతుంది. ఆర్థికంగా ఆ దేశాలు, గెలిచిన దేశము ఓడిపోయిన దేశము ఆర్థికంగా కూలిపోతుంది. కానీ ఈసారి ఇదే కాక ధరలు పెరుగుతాయి, కరువు వస్తుంది. కరువు అంటే వెనకట బంగ్లాదేశ్ యుద్ధం ఉన్నప్పుడు కెరసిన్ ఉండేది, అప్పుడు ఎల్పిజి గ్యాస్ లేకుండే, కెరసిన్ కరువు ఉండే, పెట్రోల్ కరువు ఉండే, డీజిల్ కరువు ఉండే. ధరలు ఎక్కువైతాయి, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైతాయి, ట్యాక్సెస్ ఎక్కువైతాయి, ఆర్థికంగా కూలిపోయింది. ఆర్థికంగా -2%. ఇక్కడనేమో ఒక దిక్కు యుద్ధం అయితేనే ఉన్నది, మనము 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేద్దాం ఎకానమీ ఆర్థికంగా. యుద్ధం అయితేనే ఉన్నది, కాగానే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ 2.15% ఎంతో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. కానీ ట్యాక్సెస్ తక్కువైతేనే ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత ఏమైంది? యుద్ధం తర్వాత ట్రంప్ టారిఫ్ పెట్టిండు, ఇంకా దెబ్బ కొట్టిండ్రా, కూలిపోయింది ఇండియన్ ఎకానమీ. ఆ ప్రతిపక్ష నాయకుడు అయితే ట్రంప్ ఏమైనా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇండియన్ ఆర్థికంగా చచ్చిపోయిన పీనిగే అని అన్నాడు. మన రాహుల్ గాంధీ గారు కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, చచ్చిపోయిన పీనిగే ఆర్థికంగా. ఎవరు కూడా ట్యాక్సెస్ ఎక్కువైతాయంటే ఇటువంటి యుద్ధం తర్వాత టారిఫ్ల తర్వాత తక్కువైంది. అది కొంచెం తక్కువ కాదు. ఒక లారీ కొంటే 5-6 లక్షలు తక్కువ అవుతుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే ఓ 10,000 20,000. ఓ కార్ కొంటే, ఈ మోటార్ సైకిల్ కార్లు ట్రక్కే కాదు, ఓ పాల ప్యాకెట్ కొను, ఓ సబ్బు కొను, పేద ప్రజలకు అన్నీ కూడా ఎంటికేలకు పెట్టే నూనె, ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమయ్యేది, అన్నీ కూడా పేద ప్రజలకు అవసరమయ్యేది పోయి రైతులకు అవసరమయ్యేటివి అందరు కూడా బిజినెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి. ఇది మాస్టర్ ప్లాన్ ఆఫ్ మోడీ. ఒక దిక్కు సంక్షేమ పథకం, ఒక దిక్కు ఇండస్ట్రీస్, ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ చూసుకుంటా ఒక ధైర్యమైన అడుగేసిండు మోడీ. ఎందుకంటే అది ప్రజల మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు విదేశాల మీద, ఎందుకంటే జిఎస్టీ కంటే ముందు ఎట్లుంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి అదే మహారాష్ట్రకు పంపితే ఒక ట్యాక్స్, అదే ఇక్కడ ఉత్పత్తి అయ్యి అదే ఐటమ్ తమిళనాడుకు పంపే ఒక ట్యాక్స్. అయితే విదేశాలకు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలంటే చాలా కష్టం ఉండే. విదేశాల శక్తులు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెడితే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అయితే తను జిఎస్టీ కావాలని ప్రయత్నం చేసిండు. 2004లో 6 వరకు ప్రయత్నం చేసిండు, కాలేదు. లాస్ట్ వరకు ప్రయత్నం చేసిండు, సాధ్యం కాలేదు. మోడీ గారు రాగానే 2 ఏళ్లలో బిల్ తీసుకొచ్చి అమలు చేసిండు. అన్ని రాష్ట్రాలను ఒప్పించి, అంటే కేవలం బీజేపీ రాష్ట్రం కాదు, అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అక్కడ ఏఐడిఎంకే ప్రభుత్వం, అన్ని అక్కడ మమతా బెనర్జీ, అన్ని రాష్ట్రాలకు వాళ్ళకి ఎంతో అపోహలు ఉండే. ఈ జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టమవుతుంది. అయితే ఎందుకంటే జిఎస్టీ ఆ ట్యాక్సేషన్ విధానమే మార్చిండ్రు. సోర్స్ ట్యాక్స్ ఉండే, ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అయింది. సోర్స్ ట్యాక్స్ అంటే
ఇక్కడ ఉత్పత్తి అయితే ట్యాక్స్ ఇక్కడ కట్టాలి. అంటే ఇక్కడ బాగా ఫ్యాక్టరీలు ఉన్నాయి అనుకో, డెస్టినేషన్ అంటే ఇక్కడ కార్ తయారు చేసి అక్కడ మహారాష్ట్రకు పోతే ఇప్పుడు మహారాష్ట్రలో ట్యాక్స్ పోతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఉత్పత్తి ఎక్కువైతుందో వాళ్ళకి నష్టమవుతుంది, అంటే అది కూడా కాంపన్సేట్ చేస్తా అని ఒప్పించిండు. మీకు ఒక్క నా పైసా తక్కువైతే మేము కాంపన్సేట్ చేస్తామని అందరినీ ఒప్పించి చేసిన మహానుభావుడు మోడీ గారు. అయితే డెస్టినేషన్ ట్యాక్స్ వీళ్ళు ట్రై చేసినప్పుడు కాలేదు. మోడీ గారు వచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకిస్తుండ్రు. వాళ్ళు ప్రయత్నం చేసింది సాధ్యం కాదు, మోడీ గారు సాధ్యమైతే దాన్ని వ్యతిరేకిస్తుండ్రు. దాని తర్వాత దాని మీద జోక్లు వేసిండ్రు. ఏంది పాప్కార్న్ అంటే దాంట్లో ఉప్పేస్తే ట్యాక్స్ అంట, పాప్కార్న్లా దాంట్లో చక్కెర వేస్తే ట్యాక్స్ అంట, ఏమేయకుంటూ ట్యాక్స్ అంట, జోక్లు వేసిండ్రు. తర్వాత మా ప్రాంతం నుంచి ఉదాహరణంగా తాండూర్ రాయి, అదే రాయి రాజస్థాన్లో కోటా రాయి, ఇక్కడనేమో షాబాద్ రాయి అంటారు. అది నాపరాయే ఇది నాపరాయే, కానీ దానికో ట్యాక్స్, ఇటువంటి ఎన్నో మా లోకల్. కానీ ఇటువంటివి ఇంతకంటే ఘోరంగా ఉండే, ఇంతకుముందు ఉన్న ట్యాక్సెస్ ఇంతకంటే చాలా చాలా ఘోరంగా ఉండే, ప్రతి రాష్ట్రంలో వేరే వేరే ఉండే. అయితే ఇవి అన్ని జోక్స్ చేస్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి కాదు, కంటిన్యూస్గా నేను అనుకుంటా 1000 సార్లు చేసిండొచ్చు, సవరణ చేసిండొచ్చు చిన్న చిన్న ఐటమ్స్. వాళ్ళు జోక్లు వేసి చేసిండ్రు. వాళ్ళకి సాధ్యం కాని మేము చేస్తున్నాం. ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ ఉందని వాళ్ళు ఏడుపు, ఇప్పుడు జిఎస్టీ తక్కువ ఉందని వాళ్ళు ఏడుపు. ఇట్లా మన మణిపూర్ పోనందుకు ఏడుపు, ఇప్పుడు పోయినందుకు ఏడుపు. ఏదైనా కూడా అది వాళ్ళ రాజకీయంగా పరంగానే చూస్తారు, కానీ ప్రజలకు ఏది మంచిది అని చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇది నిజంగానే ఒక చాలా పెద్ద కానుకగా చూస్తున్నాం. కానుక అంటే మా పార్టీ కానుక కాదు, ప్రజలకు అందరికీ ట్యాక్స్ తగిలింది. కానీ నిర్మలా సీతారామన్ గారు దీని ప్లాన్లో కంటిన్యూస్గా పనిచేస్తుంటుంది. మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫైనాన్స్ మినిస్టర్, నో పాలిటిక్స్ ఆమెకు. ఓన్లీ ఇది కూడా పెద్ద రిస్క్ తీసుకుంది. దీంట్లో ప్రజలందరూ కూడా, బిజినెస్ మెన్ అందరూ కూడా తెలవాలి. 22 తర్వాత అమలవుతుంది. అయితే ఇవేషన్ తక్కువైతుందని, ఇవేషన్ తక్కువైంది కానీ ఇప్పుడు కూడా ఉన్నది, ఇవేషన్ చాలా తక్కువైతుందని మేము అనుకుంటున్నాము. ఇవి వస్తువులే కాదు, మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ, ఎందుకంటే సిమెంట్ను తక్కువ చేసిండ్రు. సిమెంట్, స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది, సిమెంట్ తక్కువ చేసిండ్రు, స్టీల్ మీద చేయలేదు. అయితే సిమెంట్ మీద తక్కువ చేసిండ్రు. ఇల్లు కొన్నప్పుడు బట్టలు, తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు. కానీ అప్పుడు ఎట్లుండే, ఇంతకుముందు రేషనైజ్ 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరూ కూడా రెడీమేడ్ షర్ట్, ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు. బట్టలు ఇవన్నీ 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 18%. మంచిదే, ఎందుకంటే ధనవంతులు వాళ్ళకి అవసరం లేదు ఇది. అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు 2500. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్నో చేసిండు. నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ఏదో వీళ్ళకి ఈ బంధు, వాళ్ళకి ఆ బంధు, ఆ పార్టీ ఉన్నోళ్ళకి ఇచ్చుడు, అవి కాదు. ఇది మొత్తం భారతదేశానికి. అందుకే మళ్ళోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇది ప్రజలకు తీసుకుపోతేందుకు, ఇది ప్రజలకు తెలవాలి. 22 నుంచి ఇది మొదలవుతుంది. ఇది ఇంకోటి, మేమందరం బీజేపీ పార్టీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున మా కృతజ్ఞత, ధన్యవాదాలు మోడీజీ గారికి తెలియజేస్తున్నాం. మా దగ్గర అదే పెద్ద లిస్ట్ ఉన్నది, లక్షలాది ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా పార్షల్ లిస్టే, ఎందుకంటే ఇది కూడా పార్షల్ లిస్టే మా దగ్గర ఉన్నది. అండ్ ఇప్పుడు జయశ్రీ గారు కొన్ని డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్తే అండి. జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా, మనం ఒక 5-6 మేము రాయడం, అంత పెద్ద లిస్టులో నుండి కొన్ని రాయడం జరిగింది. అవి నేను చదువుతాను.
వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలు ఇవన్నిటి మీద 12% నుండి 5%కు రిడక్షన్ అయింది. తర్వాత రైతుల ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ముఖ్యంగా ట్రాక్టర్ టైర్లు, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నిటి మీదకి వెళ్ళి 18% నుండి 5%, అంటే డైరెక్ట్గా 13% డిడక్షన్. సో తర్వాత పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే మోదీ ప్రభుత్వ సంకల్పంతో విద్యార్థులకు గిఫ్ట్గా 0 ట్యాక్స్ మ్యాప్స్ మీద, పుస్తకాల మీద, నోట్బుక్స్, పెన్సిల్స్, ఇరేజర్స్ ఇట్లాంటివన్నిటి మీద 0 ట్యాక్స్. సో తర్వాత చార్ట్స్ ఇంతకుముందుది నేను చూడలేదండి, బట్ అంతకుముందు ట్యాక్స్ ఉంది, ఇప్పుడు లేదు, 0 ట్యాక్స్. సో మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ. తర్వాత మధ్యతరగతి మిడిల్ క్లాసు కుటుంబాలకి ముఖ్యంగా మనకు ట్రాన్స్పోర్ట్లో వచ్చేది పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ కార్లపై జిఎస్టీ 28% నుండి 18%కి వచ్చింది. అది 3 వీలరు, బైక్స్, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద ఇది కూడా 28% నుండి 18%కు రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇంకా తగ్గించడం జరిగింది. సిమెంట్, మెయిన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సిమెంట్లో 28% నుండి 18%కి, స్మాల్ కార్స్లో కూడా సేమ్ 28% నుండి 18%, 3 వీలర్స్లో 28 to 18, బస్సులు అంటే పెద్ద వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ 10 సీట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి, అవి కూడా 28 to 18%. అంబులెన్స్ సేమ్, లారీలు, ట్రక్కులు కూడా అదే రకంగా 28% నుండి 18%. తర్వాత ట్రాక్టర్లకి మాత్రం అవి వ్యవసాయ రంగానికి ఉపయోగించేది కాబట్టి ఓన్లీ 5% మాత్రమే ఉంది. సో తర్వాత సైకిల్ పార్ట్స్ అంటే స్పేర్ పార్ట్స్, సైకిల్స్ మ్యాక్సిమం అందరూ ఉపయోగించేది కాబట్టి దాని స్పేర్ పార్ట్స్ మీద 12% ఇదివరకు ఉండేది, ఇప్పుడు 5% అయింది. అగ్రికల్చర్ మిషనరీ కూడా అంతే, 12% నుండి 5%, చాలా తగ్గించే, ఆల్మోస్ట్ లేనట్టే 5%. సోలార్, విండ్ ఇవన్నీ కూడా మనకు సోలార్ ప్రమోషన్, ఈ ఎలక్ట్రిసిటీ ప్రమోషన్స్ కానివ్వండి, విండ్ ఎలక్ట్రిసిటీ ప్రమోషన్ కానివ్వండి, దాని కొరకు కూడా ఇదివరకు కూడా సబ్సిడీలు 12% ఉండగా దాన్ని ఇప్పుడు తగ్గించి 5%కి తీసుకురావడం జరిగింది. సో తర్వాత పాల ఉత్పత్తుల మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. 0 ట్యాక్స్ కూడా ఉంది. పన్నీరు ఇట్లాంటి వాటి మీద 0 ట్యాక్స్ కూడా ఉంది. సో ప్లాంట్ బేస్డ్ మిల్క్, సోయా మిల్క్ ఇలాంటివి 18% నుండి 12%కి వచ్చి 12% నుండి ఇప్పుడు 5%. సో తర్వాత మెడికల్ డివైజెస్ మీద కూడా 12% ఉండే, అంటే ఇప్పుడు మనం స్టంట్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా మెడికల్ ప్రాబ్లమ్స్తోని వాటి మీద కాస్ట్ బాగా పడుతుంది కాబట్టి వాటి మీద కూడా 12%, 5%. ఇన్సూరెన్స్ మీద ఆల్మోస్ట్ 0 ట్యాక్స్ పెట్టారు. మెడిసిన్స్, అన్ని డ్రగ్స్ మీద ఓన్లీ 5%. ఇప్పటి వరకు 12% ఉంది దాంట్లో. సో ఇలా చెప్తూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇది జస్ట్ శాంపుల్గా అంటే కంపారిజన్ చేస్తూ తీసుకోవడం, రెగ్యులర్గా వాడే వాటి మీద చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మళ్ళా సవరణ చేసే వరకు మళ్ళీ ఎవరైనా సవరణ చేస్తే కానీ పెంచే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు అండి. అదే వచ్చారు. మాకు నేను బిగినింగ్లో జనరల్ చెప్పిన ఒకటేమో మేము అవగాహన వస్తేందుకు ప్రతి గ్రామంలో ప్రతి శక్తి కేంద్రంలో ప్రోగ్రాంలు ఉన్నాయి, పోస్టర్లు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి. తర్వాత మేము అన్ని ట్రేడ్ అసోసియేషన్స్ తోటి మీటింగ్ పెడతాము. ట్రేడ్ అసోసియేషన్ అంటే సిఐఐ, ఫికిఏ కాదు, పాండబ్బా అసోసియేషన్, కిరాణా దుకాణ అసోసియేషన్, వీళ్ళందరితోటి మీటింగ్ పెడతాము. స్టిక్కర్ క్యాంపెయిన్ ఉంటుంది, దుకాణాల దగ్గర చిన్న స్టిక్కర్లు పెట్టుకుంటాము. తర్వాత హోర్డింగ్స్, ఇవి మేము అన్నమాట. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది మా గ్రామ స్థాయి వరకు ఇవన్నీ తెలియాలి. అండ్ ఒక ఛాయ్ కానవనికి కూడా లాభం. ఛాయ్ మీద తక్కువ చేయలేదు, కానీ ఛాయ్ పత్తి కొంటే దాని మీద తక్కువ. అయితే ఛాయ్ అయినకు ఆమ్దాన్ అంతే ఉంటుంది, కానీ ప్రాఫిట్ పెరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. ఆయన టీ లీఫ్ ఛాయ్ డబ్బా కొనేటప్పుడు ఆయన ఇంత తక్కువ కొనాలని అవగాహన వస్తుంది.
ఏంది అవును ఆరోపణ ఎక్కువ ఉంటే ఏడుపు తక్కువ ఉంటే ఏడుపు మణిపూర్ పోతే ఏడుపు పోకుంటే ఏడుపు ఇవి వాళ్ళ ఇది దానికి ఆరోపణ నాకు కాదు. జిఎస్టీ మన దేశంలో వేరే దేశాల కంటే చాలా అంటే ఆ సౌదీ అరేబియా పెట్రోల్ ఉన్న దేశాలు పక్కకు పెట్టండి, మీరు యూరప్ చూడండి అడే అండ్ ఆఫ్రికా దేశాలు చూడండి, మేము పెట్టిన జిఎస్టీ వేరే దేశాల కంటే ఎక్కువ కాదు. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటే తక్కువనే ఉండే. ఓన్లీ అక్కడ 3 టైర్స్ ఉండే ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, ఇంకేమేమో డ్యూటీస్ ఉండేది, 10 ట్యాక్స్ ఉండేది. అవన్నీ కలిపితే మేము పెట్టిన జిఎస్టీ కంటే చాలా ఎక్కువ ఉండేది, చాలా తక్కువ ఉండేది. ఒక్క నిమిషం, ట్యాక్స్ ఎందుకు పెరిగిందంటే కంప్లయన్స్ పెరిగింది. జిఎస్టీ ప్రిపేర్స్ కంప్లయన్స్ చైర్స్. ఏంటంటే నేను తన దగ్గర బట్ట కొని నేను టైలరింగ్ చేసి నేను తనకు అమ్మితే తను హోల్సేల్ దుకాణం నుంచి తన రీటైల్ దుకాణానికి పెడితే జిఎస్టీ కట్టుడు ఏదో పోలీస్ ఆఫీసరో లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చూడరు, ఎందుకంటే ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. అయితే కంప్లయన్స్ చైన్ తయారైనాయి, కంప్లయన్స్ చైన్ తోటి కంప్లయన్స్ పెరిగింది. ఎందుకంటే నేను తనకు జిఎస్టీ ఛార్జ్ చేస్తే ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటా, తను వాళ్ళకి జిఎస్టీ ఛార్జ్ చేసి నేను సబ్ట్రాక్ట్. సో కంప్లయన్స్ పెరిగింది. అయితే ట్యాక్స్లు పెరిగినాయి అంటే ట్యాక్స్ పర్సంటేజ్ పెరగలేదు, పర్సంటేజ్ యాక్చువల్లీ తక్కువైనాయి. అయితే వాళ్ళకు బాధ అదే. ఈ ప్రభుత్వం దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? నేను 2014 ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు టోటల్ మన బడ్జెట్ ఎంత ఉండే? 17-16 లక్షల కోట్లు. ఇప్పుడు మన బడ్జెట్ ఎంత? 45 లక్షల కోట్లు. అంటే ఎంత పెరిగినాయి? అది ఎట్లా పెరిగినాయి? కంప్లయన్స్ వల్ల ట్యాక్స్ ఎక్కువ చేసినందుకు కాదు, కంప్లయన్స్ వల్ల పెరిగింది. అప్పుడు కంప్లయన్స్ లేకుండే, నేను వాళ్ళు లంచాలు ఇస్తే నాది మాఫ్, తనది మాఫ్, అందరిది మాఫ్. ఏంది? అవును, వాళ్ళ మీద ఆరోపణ ఏంటంటే అదే క్యాష్ ఇచ్చుడు చాలా తక్కువైనాయి. ఎందుకంటే జీరో ట్యాక్స్ మీద కొంటున్నారు. అవును, అది వెనకటి సందు ఉండే, ఆ సాంప్రదాయం వెనకటి సందు ఉండే. ఈ కంప్లైన్స్ చేయడం వల్ల చాలా తక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు తను లాస్ట్ రీటైలర్ ఆయన పైసలు ఇస్తే తీసుకుంటే ఇవైతే కట్టాలి కదా, మేము అందరం కలిసి ఇక్కడి నుంచి రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి, నేను నుంచి, హోల్సేలర్ నుంచి రీటైలర్, వీళ్ళందరూ కట్టకుంటే మాకు చాలా కష్టం. అందుకే దీనికి డూప్లికేషన్ పోతుంది, రేటు ట్యాక్స్ తగ్గుతుంది. ట్యాక్స్ తగ్గినప్పుడు ప్రతి ఒక్కరు బిల్ తీసుకుంటారు. దాని మీద ఏదైతే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తారో, 1 year గ్యారంటీ ఇస్తారో, ఆ గ్యారంటీ కోసానికి ప్రతి ఒక్కరు బిల్ తీసుకుంటారు. ఈ 5% నంబర్ ఆఫ్ బిల్స్ పెరుగుతాయి, ట్యాక్స్ కూడా ఇన్పుట్ బాగా వస్తుంది. అందుకోసానికి రేటు తగ్గించుకుని ఇది బిల్ ఎక్కువైంది, ట్యాక్స్ ఎక్కువైంది అనుకో, ప్రతి ఒక్కరు జీరో ట్యాక్స్ మీద బిల్ తీసుకుంటే దాని గ్యారంటీ ఉండకపోవు. ఇప్పుడు గ్యారంటీకి యాడ్తో పాటు అందరు తీసుకుంటారు. దీనిలో డూప్లికేషన్ కూడా చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ సబ్బు ఉందనుకో, ఈ సబ్బు 18% ట్యాక్స్ అని మళ్ళీ దీని మీద అదే కవర్ మీద ఇంకో డూప్లికేట్ సబ్బు పెడతారు. ఆరోగ్యాలు పాడైతే అన్ని పాడవుతాయి. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఏదైతే 0% ఉంది, 0% ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ కడతారు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కడతారు, లైఫ్ ఇన్సూరెన్స్ కడతారు. దానిలో 0 ట్యాక్స్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే ట్యాక్స్ ఉండే కదా, ఆ ట్యాక్స్ తగ్గించుకొని జరిగింది. ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మీరు కూడా ఏదైనా పర్చేజ్ చేశారు అనుకో, బిల్ తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఎందుకు అవుతారు, వెహికల్ కొనడానికి 22 అదే నవరాత్రులకు కానుక ఇస్తున్నాము, అందుకోసానికే ప్రతి ఒక్కరు ఒక లారీ కొంటే 5 లక్షల నుంచి 6 లక్షలు తగ్గుతుంది, ఆగుతున్నారు, ఆగి పర్చేజ్ చేస్తారు. అట్లా మొట్టమొదలు చేనేత మీద పెరగలేదు. ఇప్పుడు లేదు. ఒక్క నిమిషం, అదే పెరగలేదు. మొదలు 1000 రూపాయలు ఉండే, ఒక్క నిమిషం మొదలు 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే 18% ఉండే, ఇప్పుడు 2500. అయితే తక్కువైంది అంటే 2300 వరకు యాక్చువల్లీ తక్కువైంది, ఎక్కువ కాలేదు.
అది మంచిది, వాళ్ళ ప్రకారంగా అది మంచిది. ఎందుకంటే పేదోళ్ళకి తక్కువ ట్యాక్స్ ఉన్నాయి, ధనవంతులు పెద్ద పెద్ద మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఎక్కువ. అది అందుకే రేషనలైజేషన్ అంటారు. ఒక్క నిమిషం, అందుకే దీన్ని రేషనలైజేషన్ అంటారు, అన్ని రిడక్షన్ కాదు. అర్థమైంది కదా? దీని వెనుక ఆలోచన ఏంటంటే పేదోళ్ళు 2,500 రూపాయల కంటే తక్కువ ధరలు కొంటారు, 5% అయింది, అది ఎక్కువ ఉండే 2,500 కంటే ధనవంతులు కొంటారు, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ ఉంది. ఏంది చాలా వరకు ఉంటుందండి, చాలా వరకు ఉంటాయి. ఒక్క నిమిషం. హాస్పిటల్కు జీరో జిఎస్టీ హాస్పిటల్కు ఎవరన్నా ఒక్క నిమిషం. హాస్పిటల్లో లగ్జరీ రూమ్ ఉంటుంది, అంటే రూమ్ కిరాయినే ఎంతో ఉంటుంది, లగ్జరీ రూమ్కు వేసింది. కానీ హాస్పిటల్లో దేనికి కూడా ట్యాక్స్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. లగ్జరీ డబుల్ ఎయిర్ కండిషన్, డబుల్ రూమ్స్, సింగిల్ రూమ్ కాదే, లగ్జరీ ట్యాక్స్ వేస్తారు. సింగిల్ రూమ్కి ఏదైనా హాస్పిటల్ అట్లా వేస్తే, ఆర్డినరీ ఏసీ లేనిది సింగిల్ రూమ్కి వేస్తే చెప్పండి, కంప్లైంట్ చేయండి. ఇంకోటి, ఇదే మాది, ఎవరిని ఇనామని కాదు. నేను చెప్పినట్టు ఇప్పటి వరకు దాదాపు 1000 ఐటమ్స్లా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమన్నా ఇటువంటివి ఏమన్నా ఉంటే మంచి చేంజెస్ చేసే అవకాశం ఉంది. రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ట్రేడర్స్ ఇవ్వచ్చు, సాధారణ ప్రజలు కూడా ఇవ్వచ్చు, అసోసియేషన్స్ ఇవ్వచ్చు. ఏంటంటే ఈ ఐటమ్ ఎస్పెషలీ స్టీల్ మిల్లర్స్ అసోసియేషన్, లేకుంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఇవి అసోసియేషన్ కలిసి చేస్తాయి, ఇంటా ఉంటారు, ఇని మార్పులు చేస్తూ ఉంటారు. అందుకే కదా ఇది పెట్టింది, అందుకే అది రావాలి అని పెట్టినాం మేము. అందుకే దీంట్లో మీ మద్దతు మాకు చాలా అవసరము. దేశానికి కేంద్ర ప్రభుత్వం సబ్బు ధర తగ్గింది, ప్యాకెట్ పాల ధర 22 తర్వాత నవరాత్రుల కానుక 22 తారీఖు నుండి తగ్గుతుంది. ఏంది శక్తి కేంద్రాలు గ్రామ స్థాయి వరకు పోవాలి. ఏది అవగాహన, స్టిక్కర్ క్యాంపెయిన్ ఉంటుంది, బ్యానర్ క్యాంపెయిన్, ఫ్లెక్సీ క్యాంపెయిన్, తర్వాత అసోసియేషన్స్, కిరాణా దుకాణం అసోసియేషన్, పాండాబా అసోసియేషన్స్ కాక ఫిక్కీ, సిఐఐ అటువంటి అసోసియేషన్స్ తోటి కూడా మేము మీటింగ్స్ పెట్టాలి, వాళ్ళకి అవగాహన రావాలి. అండ్ దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా మొత్తం సాల్వ్ కాలేదు. ఉదాహరణంగా నేను షెడ్యూల్ అయితే ఉదాహరణంగా కొన్ని ఐటమ్స్ నేను హోల్సేలర్ అనుకోండి, ఆల్రెడీ నేను జిఎస్టీ 18% కట్టి ఈయన దగ్గర తీసుకున్నా, కానీ రేపు 22 తర్వాత అమ్మేటప్పుడు నేను 5% ఛార్జ్ చేయాలి. అటువంటి సమస్యలు ఉన్నాయి, అవి సార్ట్ అవుతాయి. అవి ఎట్లా చేయాలనో అది కూడా పద్ధతి, ప్రొసీజర్ ఉన్నది, అది పబ్లిష్ చేస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ట్రేడ్ బాడీస్కు పంపిస్తున్నది. ఏంది షెడ్యూల్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. సింపుల్గా చెప్పాలంటే మొత్తం 1+3 మెంబర్స్, ఒక కన్వీనర్, 3 కో కన్వీనర్స్తోని జిల్లాలో కమిటీలు వేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న వాళ్ళందరితో జూమ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, వారికి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. సో జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్ అన్నది ఈ 3 రోజులలో 28th, 21st, 22nd జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్లు ఉంటాయి. తర్వాత అసెంబ్లీ లెవెల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం అన్ని, అంటే ఓన్లీ పార్టీ కార్యకర్తలు కాకుండా అందరు స్టేక్ హోల్డర్స్ నుండి, అంటే జనరల్ పబ్లిక్ నుండి మొదలు పెడితే
ఫికీ కానివ్వండి, అక్కడ ఉన్న బిజినెస్ ఫోరమ్స్ కానివ్వండి, అసోసియేషన్స్ కానివ్వండి, అన్ని రకాలుగా డిఫరెంట్ పబ్లిక్ నుండి 500 మంది నుండి మొదలు పెడితే 3000 వరకు కూడా మెంబర్స్తోని మనం ఒక జనరల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మేజర్గా శక్తి కేంద్ర లెవెల్లో మనం అందరం ఈ పర్టికులర్గా నరేంద్ర మోదీ గారు తీసుకునే ఈ నిర్ణయము అంటే ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా ఆర్థికంగా నిలదొక్కుంటారో లేదో ఇది కూలిపోతుంది అని అన్న సందర్భంలో ఇలాంటి ఒక గ్రేట్ డెసిషన్ తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా చేయడం అని అన్నది వారికి అందరం ధన్యవాదాలు తెలపాలన్న ఉద్దేశంతో ఒక హోర్డింగ్ పెట్టేసేసి ఆ హోర్డింగ్లో వారికి థ్యాంక్స్ చెప్పుతూ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన ఏదైతే 18%, 5% అన్న 2 స్లాబ్స్ తీసుకొచ్చారో దాని గురించి వివరిస్తూ కొన్ని ఐటమ్స్ కూడా అందులో డిస్ప్లే చేసేసి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, హోర్డింగ్స్ ద్వారా కానివ్వండి, టెస్టిమోనియల్స్ ద్వారా కానివ్వండి, ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో 22nd తర్వాత ఎవరైతే పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకు ఇంత డబ్బు తగ్గింది అని ఉంటే వాళ్ళతోని కూడా వీడియోస్ తీసుకొని మేము ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అందరినీ కూడా పబ్లిక్లోకి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దాంట్లో రెండింటికి అంశాలు ఇందాక వారు అన్నారు పబ్లిక్ పోవట్లేదు అన్న దానికే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే మోదీ గారు చేసిన కార్యక్రమము ఫస్ట్ రిప్రజెంటేషన్ మేము చేయాలా, మేము మా పార్టీ తరఫున ప్రజలందరికీ అవగాహన కల్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా 1-to-1 అన్నది ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ స్టేట్ లెవెల్ ప్రెస్ మీట్తోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.